నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంట్లో నేను రాసిన స్క్రీన్ ప్లేనే ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ ప్లే ఏంటో, ఆ ప్లాన్ ఏంటో కొంచెం నాకు కూడా చెప్పు మమ్మీ. నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావో తెలియక నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక నరాలన్నీ చిట్లిపోతున్నాయి. మనం అవతల వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వాలి గాని మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు బేబీ. అసలు ఆ రోజు మీ నాన్నకి హాని చేస్తాను అన్నాను, గుర్తుందిగా? అన్నావు. అది కూడా నా స్క్రీన్ ప్లేలో భాగమే. అవునా? ఎస్ బేబీ. మన మాటలు ఆ కేపీ గడు వెండని నేను చూశాను. అందుకే వాడి అనుమానానికి ఆజ్యం పోయాలనే నేను ప్రేమించిన నా బావకి హాని చేస్తానన్నాను. పాపం వాడు అదే నిజం అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ భూమికి చెప్పాడు. అదేమో భయంతో తండ్రిని కాపాడుకోవడానికి ఇక్కడికొచ్చింది. అమ్మయ్యా, బ్రతికించావు మమ్మీ. పిచ్చిదానా, నేనంత దుర్మార్గుడని అనుకుంటున్నావా? నాకు మాత్రం మీ నాన్న మీద ఎఫెక్షన్ లేదనుకుంటున్నావా? నా భావం నేను దక్కించుకోవడం కోసం ఆ శోభని చంపి చిలక గోరింకల్లా కళకళ్ళాడుతున్న వాళ్ల కాపురాన్ని మంటల్లో కాల్చేసి బూడిద చేశాను. ఐ విల్ నెవర్ మిస్ మై బావా. ఆ భూమిని బోన్లోకి లాక్కు రావడం కోసం ఏం ప్లాన్ చేసావు మమ్మీ? కానీ దానికి ఆస్తి ఇచ్చేస్తాడు కదా మమ్మీ, దాని సంగతి ఏం చేసావు? ఇవ్వని మీ నాన్న దానికి ఆస్తిస్తాడో, మీ అమ్మ దాని ఆయుష్ తీస్తుందో ఇప్పుడు చెప్పు. ఫైనల్ గా ఈ ఆస్తిని ఎవరు అనుభవిస్తారు? మనమే. ఇప్పుడు అర్థమైందా ఈ అపూర్వంటే ఏంటో? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏదో సాక్ష్యం తీసుకొస్తా అన్నారు, ఏంటది? ఒక నిమిషం. బిందు, శివ, వీళ్ళిద్దరిని ఇక్కడికెందుకు తీసుకొచ్చారండి? గగన్ గడికి నిజమేంటో నిరూపించడానికి, భూమి ఏ తప్పు చేయలేదని చెప్పడానికి. సాక్ష్యాలన్నారు, వీళ్ళేనా? అవును, వీళ్ళు చెప్పేది వింటే భూమి ఏ తప్పు చేయలేదని వాడికి అర్థమవుతుంది. భూమి మీద వాడుకున్న కోపం పోతుంది శారదా. అంతకంటే ముందు ఇక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. వీళ్ళని తీసుకుని వెళ్ళిపోండి. నీకైనా నాకైనా కావాల్సిందేంటి? భూమి సంతోషం, గగన్ భూమిలు కలిసి ఉండడం, అవునా కాదా? అవునండి, కానీ నా కళ్ళ ముందే తండ్రి కొడుకులు గొడవ పడుతుంటే అది చూసి నేను తట్టుకోలేనండి. నువ్వేం భయపడకు, నేనున్నా కదా, నేను చూసుకుంటాను. గగన్, గగన్! అయ్యో, ఏమండి, ఇప్పుడు ఎంత ప్రళయం ముంచుకొస్తుందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. పెద్దమ్మా, నువ్వేం భయపడకు పెద్దమ్మా. అన్నయ్యకి అర్థమయ్యేలాగా మేం చెప్తాం. గగన్! అయ్యో, నా బాధ మీకు అర్థం కావడం లేదు. గగన్! ఎందుకు వచ్చారు ఇక్కడికి? అమ్మ పూరి, నేను చెప్పే నాతో ఎవరు మాట్లాడకండి. అమ్మా, వీళ్ళిద్దరూ నాకు కనిపించకూడదు, పంపించాయమ్మా. అది కాదు పూరి, గగన్ బావకి నిజం తెలియాలి. తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్తారా వెళ్ళరా? పూరి ఆగమ్మా, ఇక్కడ సమస్య నీది కాదు, భూమిది గగన్ది. ఖచ్చితంగా వీళ్ళు నిజం చెప్పే తీరాలి. ఏంటి ఏంటి వాళ్ళు చెప్పేది నేను వినేది? గగన్, ఆవేశంలో ఉంటే అన్ని అబద్ధాల్లాగే అనిపిస్తాయరా. నా కోసం వద్దొద్దు, మీ అమ్మ కోసం ఒక్క 2 నిమిషాలు ఓపిగ్గా వాళ్ళు చెప్పేది పూర్తిగా విను. తప్పెవరిదో నీకే తెలుస్తుంది. అన్నయ్య, బావా, ఈ పెళ్లి విషయంలో భూమి వదింది ఏ తప్పు లేదు అని చెప్పమని మీతో
చెప్పి పంపించిందా? లేదు బావా, గుళ్ళో జరిగిందే చెప్తున్నాం. అక్కడ మాకు పెళ్లి చేయాలని ప్లాన్ చేసింది అపూర్వ పిన్ని. మా ఇద్దరి పెళ్లి జరగడం కంటే పూరి శివన పెళ్లి జరిగితే కలిగే మేలేంటో మా ఇద్దరికి అర్థమయ్యేలా భూమి వదని చెప్పింది. రెండు కుటుంబాలు కలిసిపోయి ఇకనైనా మనమందరం సంతోషంగా ఉండొచ్చని మమ్మల్ని కన్విన్స్ చేసింది. శివని నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ముందు నాకు విపరీతమైన కోపం వచ్చినా భూమి వదిన ఆలోచన, భూమి వదిన తపన చూసి పూరి శివుల పెళ్లి జరగడమే న్యాయమని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ అపూర్వ అత్తయ్య బలవంతంగా నన్ను మా అమ్మని మండపానికి తీసుకొచ్చి శివకి నాకు పెళ్లి జరిగేలా చేసింది. నేను గుడికెళ్ళింది కూడా పూరిని పెళ్లి చేసుకుంటాను, మా అక్కకిచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పడానికే బావా. మరి ఆ వీడియోలో ఉన్నదేంటి? అదంతా అబద్ధం పూరి. భూమి అక్కెప్పుడు మమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పలేదు. మేం ప్రేమించుకున్నామన్నది నిజమే, కానీ పూరి శివన పెళ్లి చేసి ఈ ఇంటి పరువు మర్యాదలు నిలబెట్టాలని భూమి వదిన చాలా కష్టపడింది. ఓ అవునా? మీరు చెప్పేది నిజమా? అవునరా, అపూర్వ ఆ వీడియోలో మాటలు మార్చింది. అందుకే నువ్వు భూమిని తప్పుగా అర్థం చేసుకున్నావు. భూమి గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అయినా ఇదంతా అపూర్వ ఆడుతున్న నాటకం. రే, నువ్వు భూమికి దూరంగా ఉంటే నిజంగా నీకు సంతోషం దూరమైనట్టేరా. ఆ అబద్ధాన్ని కూడా ఎంత అందంగా చెప్తున్నావు నాన్న. నేను ప్రేమించిన వాణ్ణి దీనికిచ్చి పెళ్లి చేసి ఆ భూమిని ఇంటికి పంపించడం కోసం స్క్రిప్ట్ సూపర్గా ప్రిపేర్ చేశారు నాన్న. స్క్రిప్టా? స్క్రిప్ట్ ఏంటం? చాలు నాన్న. నీ నాటకాలు అబద్ధాలు అన్నీ చూసి చూసి విసిగిపోయాం. మీరు చెప్పే వాటిని నమ్మే ఓపిక మాకు లేదు నాన్న. ఇంకా ఇంతసేపు అన్నే చాటు చెల్లిగా సైలెంట్గా ఉండిపోయాను. భూమి ద్వారా మీ ద్వారా మాకు జరిగిన అన్యాయానికి ఇంకొక అమ్మాయి అయితే ఎప్పుడో చచ్చిపోయేది. నేను కేవలం మా అన్నయ్య కోసమే బతుకుతున్నాను.